తెలుగు రాష్ట్రాల్లో ఆర్డీఏ తనిఖీలు. ఏపీలో 288 కేసులు, 18 బస్సులు సీజ్. తెలంగాణలో 68 కేసులు, 4 బస్సులు జప్తు. తెలుగు రాష్ట్రాల్లో రహదారి ద్రవ్య పరిమాణంపై ఆర్డీఏ తనిఖీలు జోరుగా కొనసాగిస్తున్నాయి. ప్రజలకు సురక్షితంగా రవాణా అందించడమే ముఖ్య ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 288 కేసులు నమోదయ్యాయి. అందులో 18 బస్సులు సీజ్ అయ్యాయి. ఆర్టీఏ అధికారులు చెబుతున్నట్లయితే బస్సులు సురక్షిత ప్రమాణాలను పాటించకపోవడం, వాహన నిర్వహణలో లోపాలు, లైసెన్స్ సమస్యలు ప్రధాన కారణాలు. ప్రయాణికుల భద్రత ఆర్టీఏ ప్రధాన దృష్టి. సురక్షిత బస్సు మాత్రమే రవాణా చేయబడతాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో కూడా ఆర్డీఏ తనిఖీలు కొనసాగాయి. మొత్తం 68 కేసులు నమోదయ్యాయి. 4 బస్సులు జప్తు చేయబడ్డాయి. తెలంగాణ రవాణా శాఖ అధికారి మాట్లాడుతూ, సమయం పైగా వాహనాలు, లైసెన్స్ సమస్యలు ఉన్న బస్సులు సీజ్ చేయడం తప్పనిసరి. భద్రతా ప్రమాణాలు పాటించనివే రవాణా కొనసాగాలి అని అన్నారు. ఆర్డీఏ తనిఖీలలో ప్రధానంగా ఇవి పరిశీలించారు: వాహన ఇన్స్పెక్షన్, డ్రైవర్ల లైసెన్స్, మెడికల్ సర్టిఫికేట్లు, సీట్లు, సీట్ బెల్ట్, వాహన ఇంధన సరఫరా, ఇంజన్ పరిస్థితి, సర్కిల్, పట్టణ ప్రాంతాల్లో రవాణా పరిమాణాల పాటింపు. ఏపీ రవాణా శాఖ అధికారులు తెలిపారు, ప్రజల భద్రతకు ఆర్డీఏ తనిఖీలు అనివార్యం. సీజ్ అయిన బస్సులు తదుపరి తనిఖీలు పూర్తయిన తరువాత మాత్రమే తిరిగి రవాణా చేయబడతాయని అన్నారు. తెలంగాణ రవాణా శాఖ కూడా ఇదే విధంగా చర్యలు చేపట్టింది. సీటు లోపాలు, లైసెన్స్ సమస్యలు ఉన్నవి సీజ్. భద్రతా ప్రమాణాలు పాటించనివే రవాణా కొనసాగించాలని అన్నారు. ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు, బస్సు సీటు సంఖ్యను మించకూడదు. డ్రైవర్ మరియు కండక్టర్ లైసెన్స్ తనిఖీలు చేసుకోండి. ఫైర్ సేఫ్టీ, సీట్ బెల్ట్, ఇతర భద్రతా సాధనాలు ఉండే వాహనాలు మాత్రమే ఎంచుకోండి. ప్రయాణికులు కూడా సురక్షిత వాహనాలను మాత్రమే ఎంచుకోవాలి అని ఆర్డీఏ అధికారులు హెచ్చరించారు. ఏపీ మరియు తెలంగాణలోనూ రవాణా అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆర్టీఏ తనిఖీలు నిర్వహించారు. నగర, రూరల్ ప్రాంతాల రోడ్లలో వీలైనంత వరకు పరిశీలనలు జోరుగా జరుగుతున్నాయి. మళ్లీ సీజ్ అయిన బస్సులు సర్టిఫికేట్లను పూర్తి చేసిన తరువాత మాత్రమే రవాణా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. 2 రాష్ట్రాల్లో సీజ్ అయిన బస్సులు నమోదు చేసిన కేసుల సంఖ్య ప్రజల భద్రతపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రజలు, కుటుంబాలు, యువత సురక్షిత రవాణా కోసం ఆర్డీఏ చర్యలను ప్రశంసిస్తున్నాయి. వీటి వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆశిస్తున్నామని స్థానికులు తెలిపారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఆర్డీఏ తనిఖీలు ప్రాణాలను కాపాడడానికి కీలకంగా మారతాయి. ప్రజల భద్రత, రవాణా భద్రతే. వీధుల్లో జాగ్రత్తగా ప్రయాణించండి. లైసెన్స్ మరియు భద్రతా సాధనాలు ఉన్నవే ఎంచుకోండి.
15 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో. పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడానికి చంద్రబాబు స్పష్టమైన చర్యలు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన ప్రకారం గత 15 నెలల్లో రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆమోదం పొందాయి. ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి, ఉపాధి అవకాశాల సృష్టికి పెద్ద ప్రేరణనివ్వనున్నాయి. గత 15 నెలల్లో రాష్ట్రంలోని వివిధ రంగాల్లో పెట్టుబడులు వెలువెత్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు రియల్ ఎస్టేట్, పరిశ్రమలు మరియు ఫ్యాక్టరీస్, ఐటీ మరియు టెక్నాలజీ రంగం, వ్యవసాయం, ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రీన్ ఎనర్జీ మరియు రిన్యూవబుల్. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు, ఈ పెట్టుబడులు ఉద్యోగాలను సృష్టిస్తాయి, యువతకు అవకాశాలు ఇస్తాయి. ప్రతి పరిశ్రమకు అవసరమైన మద్దతు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. చంద్రబాబు పత్రికల సమావేశంలో మాట్లాడుతూ, మనం పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని రూపొందించాం. పెట్టుబడిదారులు ఇక్కడ భరోసాతో వ్యాపారం ప్రారంభించగలనున్నారు. పారిశ్రామిక వృద్ధి రాష్ట్ర అభివృద్ధికి నడుమొగ్గులు వేస్తోంది. ఆయన ప్రకటన ప్రకారం ప్రతి పరిశ్రమకు అవసరమైన మౌలిక వసతులు, భూమి కేటాయింపు, సులభ అనుమతులు అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తోంది. పెట్టుబడుల కోసం ప్రత్యేక సింగిల్ విండో అనుమతులు, భూమి కేటాయింపు, రవాణా సౌకర్యం, పన్ను మినహాయింపులు మరియు రాయితీలు, కొత్త పరిశ్రమలకు లోన్ సౌకర్యం. ప్రతి పెట్టుబడిదారు రాష్ట్రంలో స్వచ్ఛందంగా వ్యాపారం ప్రారంభించగలిగేవాడని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతంలో వివిధ జిల్లాల్లో కొత్త పరిశ్రమల నిర్మాణం జరుగుతోంది. విశాఖపట్నం, విజయవాడ, కృష్ణా జిల్లాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్కులు, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ హబ్లు, అమరావతి ప్రాంతంలో వేగవంతం. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, సౌరశక్తి, విండ్ ఫార్మా ఈ ప్రాజెక్టులు భవిష్యత్తులో లక్షల మందికి ఉపాధి కల్పిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. పరిశ్రమలు మరియు పెట్టుబడిదారులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను ప్రశంసిస్తున్నారు. ఇక్కడ వాతావరణం సులభంగా, అనుమతులు వేగంగా వస్తున్నాయి. పరిశ్రమలు వేగంగా ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సహకారం అందిస్తోందని ఒక ప్రైవేట్ కంపెనీ సీఈఓ తెలిపారు. ప్రధాని కార్యాచరణతో పాటు అంతర్జాతీయ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి. ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా కంపెనీలు పరిశీలన బృందాలను పంపి ప్రాజెక్టులలో భాగస్వామ్యం కోరుతున్నాయి. ఇంటర్నేషనల్ పెట్టుబడులు రాష్ట్రాన్ని గ్లోబల్ ఎకనామిక్ పవర్ గా మార్చనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, మనం రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం. ప్రతి యువతకి ఉపాధి, ప్రతి పరిశ్రమకు ప్రోత్సాహం ఇదే ప్రభుత్వ ధ్యేయం. పెట్టుబడులు పెరిగితే రాష్ట్ర అభివృద్ధి వేగంగా ముందుకు వెళ్తుందని అన్నారు. కొత్త పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, వసతులు, రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా మెరుగుదల, స్మార్ట్ సిటీ, టెక్ హబ్ల ద్వారా యువతకు అవకాశాలు. ప్రతి పెట్టుబడి ఆర్థిక ప్రగతి మరియు సామాజిక అభివృద్ధి దోహదం చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. 15 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదం. పరిశ్రమలకు మద్దతు మరియు ప్రోత్సాహం. ప్రభుత్వ చర్యల వల్ల సులభమైన పెట్టుబడి వాతావరణం, ఉద్యోగం మరియు అభివృద్ధి అవకాశాలు పెరుగుదల. అంతర్జాతీయ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక శక్తిని పెంచనున్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి వేగంగా కొనసాగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని రూపొందించి రాష్ట్రాన్ని గ్లోబల్ ఎకనామిక్ పవర్ గా మార్చడానికి కృషి చేస్తున్నారు.
బంగాళాఖాతంలో గాలి ప్రభావం, తీవ్రమైన తుఫాను అవకాశం. ఐఎండీ సూచన 28 అక్టోబర్ కాకినాడలో తీరం దాటే అవకాశం. సముద్రంలో కొనసాగుతున్న తుఫాన్ల వాతావరణం ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు హెచ్చుతగులుగా ఉన్నాయి. భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపిన సమాచారం ప్రకారం ఈ నెల 28 అక్టోబర్లో తుఫాను కాకినాడ తీరం దాటే అవకాశం ఉంది. ఐఎండీ సూచన ప్రకారం బంగాళాఖాతంలో సముద్రంలో గాలి వేగం ఎక్కువగా ఉంది. సముద్రంలో తుఫాను బలంగా మారుతోంది. తూర్పు తీర ప్రాంతాలకు భారీ వర్షాలు, గాలి ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది. తుఫాను ప్రభావం తీర ప్రాంతాల్లో తీవ్రమైనది అవుతుంది. జాగ్రత్తలు అవసరమని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికే తీర ప్రాంతాల ప్రజలకు సూచనలు జారీ చేసింది. 28 అక్టోబర్ వరకు సముద్రానికి వెళ్లవద్దు. తీర ప్రాంతంలో జాగ్రత్తలు పాటించాలి. చిన్న పడవలు, బోట్లు వాడకూడదు. విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రత మొదటి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి సూచించారు. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి ప్రాంతాల్లో అధికారులు ఇప్పటికే జాగ్రత్తలు చేపట్టారు. ముఖ్యమైన రోడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, ఎమర్జెన్సీ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ఐఎండీ అంచనా ప్రకారం తూర్పు తీర ప్రాంతాల్లో 100 నుండి 150 మిల్లీమీటర్ల వర్షం పడే అవకాశం. గాలి వేగం 120 నుండి 140 కిలోమీటర్ల వరకు చేరవచ్చు. సముద్రం మంటలతో గాలి దాటడం వల్ల సముద్రంలో గాలి వేగం ప్రమాదకరం. విశేష జాగ్రత్త అవసరం. తీర ప్రాంతంలో నిర్బంధాలు ఉండవచ్చని అధికారులు చెప్పారు. ప్రభుత్వం సూచించిన సురక్షిత మార్గాలు. కాకినాడ, అమలాపురం, మచిలీపట్నం నుండి అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ షెల్టర్స్, సమీప ప్రభుత్వ స్కూల్ భవనాలను షెల్టర్లుగా ఉపయోగించండి. తీర ప్రాంతాల్లో వ్యక్తిగత ప్రయాణం తప్పించాలి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసి వేగవంతంగా ప్రాప్తి కోసం సరిచేశారు. జిల్లా కలెక్టర్ పరిసర గ్రామాల్లో పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. వైద్య సిబ్బంది, అంబులెన్సులు ఎక్కడ అవసరం ఉంటే అందుబాటులో ఉంచారు. ప్రజలు భయపడకండి, కానీ జాగ్రత్త పాటించండి అని జిల్లా అధికారులు చెప్పారు. విద్యుత్, రోడ్లు, జల సంచార కేంద్రాలు ఎక్కడ అవసరం ఉంటే సిద్ధంగా ఉంచారు. జిల్లా, మండలాల అధికారులు ఎమర్జెన్సీ కోసం అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రజల భద్రతకు అతి ముఖ్యమైన దృష్టి పెట్టింది. బంగాళాఖాతంలో తుఫాను బలంగా మారుతోంది. అక్టోబర్ 28 కాకినాడ తీరం దాటే అవకాశం ఉంది. ఏపీ తీర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్. ప్రభుత్వం మరియు ఐఎండీ జాగ్రత్తలు. ప్రజలు ఆవశ్యకతలు లేని ప్రయాణం చేయవద్దు. భద్రతా చర్యలు పాటించాలి. ఇలా బంగాళాఖాతం తుఫాన్ ప్రభావం ఏపీ తీర ప్రాంతాలకు సంభ్రమం కలిగిస్తోంది. ప్రభుత్వం, అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండడం ద్వారా అత్యవసర పరిస్థితులను నివారించవచ్చు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎంపికపై ఏఐసిసి చురుకైన కసరత్తు. సీఎం సహా నేతల అభిప్రాయం సేకరణ. పార్టీ బలపరచడమే లక్ష్యం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎంపికపై ఏఐసిసి కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ బలపరచడమే లక్ష్యంగా సీఎం సహా రాష్ట్ర స్థాయి నేతల అభిప్రాయాలను సేకరిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు స్థానిక కొత్త పేర్లపై చర్చలు వేగంగా జరుగుతున్నాయి. ఏఐసిసి నేతలు ఈ విషయంలో సమగ్రమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కీలక నేతలతో వేర్వేరు చర్చలు జరుపుతున్నారు. పార్టీ అభివృద్ధి దిశగా సమిష్టి నిర్ణయం తీసుకుంటామని ఏఐసిసి వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నేతలు అభిప్రాయాలను కేంద్ర నేతలు తీసుకుంటున్నారు. పార్టీ బలహీన ప్రాంతాల్లో స్థిరమైన నాయకత్వం తీసుకురావడంపై దృష్టి. జాతీయ స్థాయిలో పార్టీ బలపరచడానికి రాష్ట్రం నుంచి సరైన నాయకత్వం అవసరమని చర్చ. ప్రతి వర్గం నేతల అభిప్రాయాన్ని గౌరవిస్తామని ఏఐసిసి నాయకులు తెలిపారు. ఏఐసిసి ఈ ఎంపికను కేవలం పదవీ నియామకం కాకుండా పార్టీ బలపరచడానికి ఒక పెద్ద అడుగుగా చూస్తోంది. తెలంగాణలో జరగబోయే స్థానిక ఎన్నికల దృష్ట్యా బలమైన నాయకత్వం అవసరమని భావిస్తున్నారు. ప్రజలతో కలిసి నాయకుడి ముందుకు రావాలి. ప్రజా మద్దతు ఉన్నవారిని ఎంపిక చేస్తామని పార్టీ నేతలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి, అనుభవజ్ఞులైన నేతలు, పార్టీకి తగిన వ్యక్తి ఎవరో నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఐసిసి నేతలు ఈ సూచనలను పరిగణలోకి తీసుకోనున్నారు. సమిష్టి అభిప్రాయాలతో నిర్ణయం తీసుకుంటామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏఐసిసి వర్గాల సమాచారం ప్రకారం తదుపరి కొన్ని రోజుల్లోనే టీసీసీ కొత్త అధ్యక్షుడి పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ లోపల యువ నాయకత్వం తీసుకురావాలా లేదా అనుభవజ్ఞుడిని కొనసాగించాలా అనే దానిపై చర్చ కూడా సాగుతోంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నూతన అధ్యక్షుడు పార్టీని బలపరచాలి, గ్రామ స్థాయిలో కార్యకర్తలకు మద్దతు ఇవ్వాలని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. పార్టీ వ్యూహం. పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికలకు సిద్ధత, యువత, రైతులు, మహిళా వర్గాలు మద్దతు పొందడం, కొత్త నాయకత్వంతో ప్రజల నమ్మకాన్ని పెంచడం. ఇది కాంగ్రెస్ కు కొత్త దశ ప్రారంభమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక కోసం ఏఐసిసి కసరత్తు. సీఎం సహా నేతల అభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. పార్టీ బలపరిచే ప్రధాన లక్ష్యం. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం. ఇలా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై రాజకీయ కసరత్తు వేగంగా కొనసాగుతోంది. ఏఐసిసి నేతలు, రాష్ట్ర నేతలు అభిప్రాయాలతో కలిసి పార్టీని బలపరిచే దిశగా కృషి చేస్తున్నారు.
హైదరాబాద్ లో డీజీపీపై దాడి, సెల్ ఫోన్ దొంగలను పోలీసులే పట్టుకుని జైల్లో చేర్చారు. హైదరాబాద్ లో జరిగిన డీజీపీపై దాడి ఘటనలో సగటు పోలీసుల జాగ్రత్త చర్యలు ద్వారా కేసు త్వరగా పరిష్కరించబడింది. సెల్ ఫోన్ దొంగలను పట్టుకుని జైలుకు పంపారని సిటీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన హైదరాబాద్ సెంట్రల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. డీజీపీ పరిసరాల్లో ఉన్న సమయంలో కొందరు సెల్ ఫోన్ దొంగలు శక్తిని ఉపయోగించి దాడి చేయాలని ప్రయత్నించారు. ప్రయత్న సహాయంలో ఒకరిపై గాయాలు కూడా వచ్చాయి. సిపి ప్రకారం ప్రమాదం తీవ్రం అయినప్పటికీ స్థానిక పోలీసులు వెంటనే స్పందించి దొంగలను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ వ్యక్తికి తక్షణ వైద్య సహాయం అందించామని అన్నారు. వేగంగా ఏర్పాట్లు చేసి దొంగలను పట్టుకోవడం, గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించడం, సిటీలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఘటన దర్యాప్తు, సహాయక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి నియంత్రణ. ఈ చర్యల వల్ల మరింత ప్రమాదం నివారించబడిందని సిపి చెప్పారు. ఘటనా సమయంలో ఒక పోలీస్ గాయపడ్డాడు. వైద్యులు తక్షణం చికిత్స చేసి పరిస్థితిని స్థిరంగా ఉందని తెలిపారు. ప్రాణహాని లేదు, త్వరలో డ్యూటీకి తిరిగి చేరతాడని ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. దొంగలు స్థానికులు, పాత కేసుల్లో కూడా ఉన్నవారుగా గుర్తించబడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని జైల్లో తరలించారు. సిపి ప్రకారం వీరి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ముఖ్య ప్రాంతాల్లో పోలీసు గస్తీలు పెంచారు. డీజీపీ పరిసరాల్లో సీసీ కెమెరాలు, బాహ్య దర్యాప్తు బృందాలు ఏర్పాటు. భవిష్యత్తులో అతి ముఖ్య వ్యక్తుల భద్రతకు ప్రత్యేక జాగ్రత్తలు. ప్రజలు భయపడకండి, పోలీసులు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నారని సిపి చెప్పారు. స్థానికులు పోలీసుల వేగవంతమైన చర్యలను ప్రశంసించారు. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే దొంగలను పట్టుకొని పరిస్థితిని నియంత్రించడం బాగుంది అని స్థానికులు చెప్పారు. హైదరాబాద్ లో డీజీపీపై దాడి జరిగింది. సెల్ ఫోన్ దొంగలను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఒక పోలీసు గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డాడు. దొంగలను జైలుకు పంపారు. భవిష్యత్తులో భద్రతా చర్యలు మరింత కఠినంగా ఉంటాయని తెలిపారు. ఇలా హైదరాబాద్ లో డీజీపీపై దాడి ఘటన పోలీసులు సాహసంతో క్షణాల్లో పరిష్కరించబడింది. ప్రజలు భయపడకుండా భద్రతా చర్యలను పాటించడం అవసరం.
వన్డే మ్యాచ్ లో భారత్ అద్భుత విజయం. రోహిత్ శర్మ సెంచరీ, విరాట్ కోహ్లీ అర్ధ శతకంతో ఆస్ట్రేలియాపై ఘన విజయం. భారత జట్టు ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ ఇవ్వడం ప్రారంభించింది. ఒకరోజు అంతర్జాతీయ ఓడిఐ మ్యాచ్ లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ లో ప్రధానంగా క్రీడా రంగంలో రోహిత్ శర్మ ప్రదర్శన చాకచక్యంగా నిలిచింది. రోహిత్ శర్మ సెంచరీ సాధించారు. విరాట్ కోహ్లీ అర్ధ శతకంతో రోహిత్ తో పాటు జట్టుకు స్థిరమైన స్కోర్ అందించారు. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో తన అనుభవాన్ని చూపిస్తూ ఆస్ట్రేలియా బౌలర్లపై అగ్ర ప్రభావం చూపారు. కోహ్లీ కూడా ఇన్నింగ్స్ లో గట్టి ఆట చూపుతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు, రోహిత్ శర్మ సెంచరీ, కోహ్లీ అర్ధ శతకం జట్టుకు స్థిరత్వం ఇచ్చింది. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా ముఖ్య పాత్రలు పోషించారు. భారత్ బౌలర్లు మొదట్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లపై పీడన కలిగించారు. ప్రతి బౌలర్ సమయానికి కీలక వికెట్లు తీసి విజయానికి దోహదం చేశారు. రోహిత్ శర్మ జట్టు సమన్వయం వల్లే ఈ విజయం సాధ్యమైంది. ఆస్ట్రేలియాపై గెలుపు సంతోషం అని అన్నారు. విరాట్ కోహ్లీ రన్అట్లు, సమయానికి స్కోర్, బౌలింగ్ బలంతో మ్యాచ్ మేము గెలిచామని అన్నారు. క్రీడా ప్రేమికులు సోషల్ మీడియాలో జట్టు ప్రదర్శనను ప్రశంసించారు. భారత్ బ్యాట్స్మెన్లు అద్భుతం, రోహిత్ మరియు కోహ్లీ లైన్ ఆఫ్ జట్టుకు విజయం సాధనలో కీలకమని చూపించారని ట్వీట్ లో వ్యాఖ్యలు. ఇలా భారత్ జట్టు మరోసారి వన్డే క్రికెట్ లో అద్భుత ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ సెంచరీ, విరాట్ కోహ్లీ అర్ధ శతకం జట్టుకు గెలుపు తేనెను అందించింది.